హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డౌ థియరీ గురించి నేర్చుకోబోతున్నాము. డౌ థియరీ టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా డౌ థియరీ యొక్క ఇంపార్టెన్స్, అలాగే ట్రేడింగ్ సైకాలజీ ఆర్ ఇన్వెస్టింగ్ సైకాలజీలో డౌ థియరీ అనే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. సో అసలు డౌ థియరీ అంటే ఏంటి, హూ ఇన్వెంటెడ్ డౌ థియరీ, టెక్నికల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ మార్కెట్లో డౌ థియరీని యూజ్ చేస్తారు ఎక్కువ. ఇది డెవలప్ చేసింది ఎవరంటే చార్ల్స్ డౌ. సో అతని డౌ అని ఉంది, అంటే చార్ల్స్ డౌ అంటే అతని పేరు మీద డౌ థియరీ అనే నేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో డౌ థియరీ వల్ల మనకేంటి లాభం? సో టెక్నికల్ అనాలిసిస్ లో డౌ థియరీని ఎలా ఉపయోగించాలి? సో డౌ థియరీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? డౌ థియరీ నుంచి ఏమేమి నేర్చుకోవాలి? సో ఇవన్నీ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ కోసమే ఈ వీడియోస్ చేయబడుతున్నాయి. సో చిన్న చిన్న వీడియోస్, 5 మినిట్స్ వీడియోస్ మాత్రమే, ఓన్లీ 5 మినిట్స్. మీ టైంని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దానికోసమే చిన్న చిన్న వీడియోస్ చేస్తూ, అప్కమింగ్ వీడియోస్లో లాంగ్ లెంత్ వీడియోస్ కూడా రావచ్చు. సో మీ యొక్క సపోర్ట్ని బట్టి ఈ యొక్క వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి డౌ థియరీ నేర్చుకుందాం. డౌ థియరీ a theory of financial market activity consisting of 6 core tenets developed by journalist Charles Dow. సో ఈ అన్ని అంటే పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి ఇందులో. సింపుల్ గా చెప్పేస్తాను. సో డౌ థియరీ అంటే మనకు డౌ థియరీలో మార్కెట్లో మనకు అప్ ట్రెండ్ ఉంటుంది, అప్ ట్రెండ్, డౌన్ డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. సో అప్ ట్రెండ్ లో అప్ ట్రెండ్ అప్ అప్ ట్రెండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అలాగే సైడ్ వేస్ మార్కెట్. ఇవన్నీ మార్కెట్లో ఉన్న వారికి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వారికి ఆ, బాగా అర్థమవుతాయి. సో కొత్తగా అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వారి కోసమే ఈ వీడియోస్ చేయబడుతున్నాయి. సో గమనించగలరు. సో అప్ ట్రెండ్ లో, వాట్ ఈస్ అప్ ట్రెండ్? అప్ ట్రెండ్ అంటే ఏంటి? సో ఇది ఈ యొక్క చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అప్ ట్రెండ్ లో మనకు అప్ ట్రెండ్ లో హై ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హై ఆఫ్ ద ట్రెండ్. దాని తర్వాత లో లో ఆఫ్ ద క్యాండిల్ ఆర్ లో ఆఫ్ ద విక్, లో లో ఆఫ్ ద మంత్లీ చార్ట్ కానీ డైలీ చార్ట్. అప్ ట్రెండ్ లో మనకు నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ హై హయ్యర్ హై హయ్యర్ హై హయ్యర్ హై, అలాగే లోవర్ హై, హయ్యర్ లో హయ్యర్ లో హయ్యర్ హయ్యర్ లో. అలాగే డౌన్ ట్రెండ్ లో కూడా ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు అప్ ట్రెండ్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది హయ్యర్ లో, హయ్యర్ హై, హై అండ్ లో. సో ఇవి అప్ ట్రెండ్ లో ఈ 4 ఉంటాయి. సపోజ్ మనం ఇప్పుడు ఇది నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నట్లయితే, మనం ఇది లో చూసుకున్నట్లే, హై ఇక్కడ తీసుకున్నాము. హై ఇది 2007 నుంచి మనం మంత్లీ టైం ఫ్రేమ్ లో చెక్ చేస్తున్నాము. ఇక్కడ హై తీసుకున్నట్లయితే ఇది లో అవుతుంది. సో దీనికి హయ్యర్ హై ఏమవుతుంది? ఇక్కడ ఉంది హయ్యర్ హై. ఇక్కడంతా సైడ్ వేస్ నడిచింది మార్కెట్. ఈ ఈ ఏరియా అంతా సైడ్ వేస్ మార్కెట్. సో మనం ఒకటి టెక్స్ట్ రూపంలో రాస్తున్నాము. టెక్స్ట్ హై, లో, ఎల్ అంటే లో, హెచ్ అంటే హై. ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ మధ్య గ్యాప్ లో పెద్ద మార్కెట్ మూవ్మెంట్ అనేది ఏమీ లేదు. ఈ సైడ్ వేస్ మార్కెట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హయ్యర్ హై ఇక్కడ ఉంది. దీంతో పోల్చుకుంటే ఇది హై, ఇది. సో ఇది హయ్యర్ హై అనుకోవచ్చు. హెచ్ హయ్యర్ హై.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్‌లో మనం లో హైయర్‌లో తీసుకోవచ్చు దీన్ని. దీన్ని హైయర్‌లో తీసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా హైయర్‌లో తీసుకోవచ్చు. సో, హెచ్ఎల్ హైయర్‌లో. దీంతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నది. ఇక్కడ హైయర్ హై, ఇక్కడ హైయర్, ఇక్కడ హైయర్ హై. సో, ఇది ఇక్కడ హైయర్ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ హైయర్ హై. హైయర్ హై. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది హైయర్. సేమ్ ఇక్కడ హైయర్ హై ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ హైయర్ లో. సో ఇది అప్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్. డౌ థియరీలో అప్ ట్రెండ్, ట్రేడింగ్ సైకాలజీలో ఇదంతా అప్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్ మార్కెట్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అప్ ట్రెండ్. ట్రెండింగ్ మార్కెట్లో ఇది అప్ ట్రెండ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది మంత్లీ చార్ట్ ఎగ్జిస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు క్యాండిల్స్ అనేవి చిన్నగా కనిపిస్తున్నాయి. సో మనకు ఈ డౌ థియరీని మనం పూర్తిగా నేర్చుకోవాలంటే చాలా చార్ట్స్ అనేవి స్టడీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము నిఫ్టీ బ్యాంక్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్, ఇది నిఫ్టీ 50 కదా, ఇది నిఫ్టీ 50. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ పోయింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ డైలీ చూసినట్లయితే మనకు డైలీలో కూడా వేసుకోవచ్చు. డౌ థియరీ మంత్లీ వేసుకోవచ్చు, వీక్లీ కూడా వేసుకోవచ్చు మనం. డౌ చూడగానే మనకు హైయర్ హై, హైయర్ లోస్, లోవర్ హై, లోవర్ లోస్. మనకు డౌన్ ట్రెండ్ లో మనకు డౌన్ ట్రెండ్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ అంటే ఫాలో అయిన మార్కెట్ స్టాక్ తీసుకున్నట్లయితే మనకు లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు లో డౌ థియరీలో అప్ ట్రెండ్ లో మనకు ఫస్ట్ హై, తర్వాత లో, తర్వాత హయ్యర్ లో, తర్వాత హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ లో. అలాగే డౌన్ ట్రెండ్ లో డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో మనకు ఫస్ట్ వచ్చేసి లో, లో వచ్చేస్తుంది, లో, లో ఆఫ్ ద మార్కెట్. తర్వాత హై, ఒక సీక్వెన్స్ లో వస్తుంది, అంత సీక్వెన్స్ ఒక సిరీస్. తర్వాత లోవర్ ఎల్హెచ్, ఎల్హెచ్ అంటే లోవర్ హై, లోవర్ హై. ఇది డౌన్ ట్రెండ్ అంటే ఫాలింగ్ మార్కెట్, ఇది బేరిష్ మార్కెట్. ఇది తర్వాత లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో. తర్వాత వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్. ఇది డౌన్ ట్రెండ్ లో మనకు ఫస్ట్ వచ్చేసి లోని ఐడెంటిఫై చేయాలి. లోని ఇట్లా మంత్లీ కానీ వీక్లీ కానీ డైలీలో ఐడెంటిఫై చేసి 5 minutes to 15 minutes లో కూడా డౌ థియరీని అప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. సో అంటే ఇది అప్ ట్రెండ్. డౌ థియరీని మాక్సిమం అనేది మంత్లీ ఫ్రేమ్ లో యూజ్ చేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ వేస్. సైడ్ వేస్ మార్కెట్ లో మనకు ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ ఉంటాయి. ఓన్లీ 2 ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఇక్కడ ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్. జస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయినాక తర్వాత ఇదంతా ఇక్కడ నుండి 2009 ఏప్రిల్ నుంచి 2013 నవంబర్ వరకు మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. సో సైడ్ వేస్ మార్కెట్లో మనం మెయిన్ పారామీటర్స్ చెక్ చేసినట్లయితే సైడ్ వేస్లో ఈక్వల్ హైస్, ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, ఈక్వల్ లోస్. మార్కెట్ అనేది ఎక్కడ అక్కడనే ఉంటుంది. అక్కడక్కడ హైస్ ఫార్మ్స్ చేస్తాయి. అక్కడనే హై ఫామ్ చేస్తుంది, అక్కడనే లో ఫామ్ చేస్తుంది. సో ఒక సటన్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది సైడ్ వేస్ మార్కెట్లో.
ఎంత సైడ్ వేస్ మార్కెట్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది చిన్న సైడ్ వేస్ మార్కెట్ ఇది. 4 మంత్స్ 1, 2, 3, 4, 5 మంత్స్ సైడ్ వేస్ మార్కెట్. ఏ టైంలో ఇది? 2008 డిసెంబర్‌లో. దీనికి ఒక పేరు కూడా ఉందనుకుంటా ఈ ఫాల్‌ని. ఇక్కడ ఈ సర్కిల్‌లో చూద్దాం ఒక్క నిమిషం. ఈ సర్కిల్ ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ ఇది. సైడ్ వేస్ మార్కెట్ ఎటు పోలే ఈ 4 మంత్స్. అక్కడ ఇక్కడనే హైస్ ఫార్మ్ చేస్తుంది, ఇక్కడ లోస్ అనేది ఫార్మ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మన ముందు రాబోతున్నాయి. అప్ ట్రెండ్లో మనం చూసినట్లయితే హై లో, హైయర్ లో. డౌన్ ట్రెండ్లో చూసినట్లయితే డౌన్ ట్రెండ్లో మనకు లో, హై. ఫస్ట్ వచ్చేసి లోని ఐడెంటిఫై చేయాలి, తర్వాత హై, తర్వాత లోవర్ హై, తర్వాత లోవర్ లో. So thank you friends for watching my video. Have a nice day.